కొట్టండమ్మా. స్టూటుపురం నుంచి అమలాపురం వరకు చేసిన చోట దొంగతనం చేయకుండా చేసుకుంటూ వస్తున్నారు. ఆ విషయం నా 2 కళ్ళకి తప్ప 3వ కంటికి తెలీదు. లోపల నేను దొంగతనం చేస్తున్న విషయం మీ అందరికి ఎలా తెలిసింది? నన్ను ఎవరు పట్టించారో చెప్పండి అమ్మా. నిన్ను వెంటాడింది ఈ సుదర్శన చక్రం, నిన్ను పట్టించింది మాత్రం ఈ పాశుపతాస్త్రం. ఈ కెమెరానా? అవును. ఇలాంటి కెమెరాలతో ఫంక్షన్ కి ఫోటోలు తీస్తారు, పెళ్లికి వీడియోలు తీస్తారు. నువ్వు వెరైటీకి దొంగతనం చేస్తావా? నువ్వు అంత పెద్ద కెమెరా వేనవా? నేను కాదు, కెమెరా పెద్దది. దొంగతనమే కాదురా, దొరతనం ముసుగులో చేసే ఎలాంటి నీచ్ కమీన్ కుత్తే పనైనా సరే మా కెమెరా వదిలిపెట్టదాం. క్యాచ్ చేద్దే. ఈ ఊరికి మీరు వీరజవాన్లా బాబు? అవునరా, ఈ జువ్వల పాలనలో మా కాంచనమాల కేబుల్ టీవీ అవసరమైతే పోలీసుల్లా రక్షిస్తుంది, లాయర్ల సలహాలు ఇస్తుంది, డాక్టర్ల వైద్యం కూడా చేస్తుంది. ఒక్కోసారి చేయని నేరానికి శిక్ష కూడా అనుభవిస్తుంది. ఈ ఊరు అమ్మాయిలకు ఒక అన్నగా పట్ట కప్పాలనుకుంటానే తప్ప పట్టం లేకుండా చూసే నీచమైన సంస్కారం నాలో లేదు. నిజమే సుదర్శనం, ఆడపిల్లలకు ద్రోహం చేస్తామనుకోవటం మాదే తప్పు. మమ్మల్ని క్షమించు సుదర్శనం, అనవసరంగా నిన్ను అపార్థం చేసుకున్నాం. నువ్వే గనక ఈ దొంగను పట్టుకోపోతే పాప చిన్నరాగడ కూతురు పెళ్లి కోసం దాచుకున్న డబ్బు ఈ దుర్మార్గుడు పట్టుకెళ్ళిపోయాడు. అదే జరిగితే ఆ ఇంట్లో వాళ్ళంతా ఉరేసుకునేవాళ్ళు. ఇదిగో సుదర్శనం, ఈ రోజు నుంచి కాంచనమాల కేబుల్ టీవీలో మళ్ళీ ప్రత్యక్ష ప్రసారాలు మొదలు పెట్టు. ఎవడైనా అడ్డుపోలేస్తే వాతలు పెట్టి మరీ వాడతాం. రండి. రే బోకురాజు, బాగరాజు, నీకు ఆ పేరే కరెక్ట్. ఇదిగో కెమెరాలో నెగిటివ్ నుంచి పాజిటివ్ గా టర్న్ అవడానికి కొంత టైం పడుతుంది. నిజం కూడా అంతే. నువ్వు మా కాంచనమాల కేబుల్ టీవీని ఏమీ పీకలేవు. తీసుకెళ్ళి పాపా. ముసిగెట్టుకుని తొంగు, లేకపోతే లైవ్ పెట్టేస్తాం. అంటే మీకు దండం పెడతాను, కట్లేపండి. కట్లిప్తే నీకు నాకు లింక్ ఉందనుకుంటాను. దీని లింక్ తోనే చేస్తున్నాను. ఇంకెందుకు ఇక్కడ పద. ఏంటే ఏంటే అనవసరంగా జుమ్మల పాలు వచ్చాను, బీదరల్లో పోయేది. అయ్యి బాబే, చెక్ వచ్చారు. ఇప్పుడు కానీ దొరికామా 500 ఫైన్ లేదా 3 నెలలు జైలే. ఎస్కేప్. ఇండియాలో ఏ మూల దాకా నేను వదలనురా. చెకింగ్ స్క్వాడ్ వచ్చింది, మీ టికెట్లు చేతిలో పెట్టుకోండి. టికెట్ సార్ వెనకాల తీసుకున్నారు సార్. రావు సార్, +1. ఓకే, నేను చూసుకుంటాలే. టికెట్ చూపించు. మీ టికెట్ ఇవ్వండి. మీ టికెట్ ఏదమ్మా? నన్ను టికెట్ తీయమంటావా? ఇప్పుడు ఏం చేస్తానో చూడు. రామారావు గారు, వెనక ఎవరో ఎక్స్ట్రా టికెట్ తీయలేదే. తీసారని చెప్పాడు. వాడి సంగతి నేను చూసుకుంటానండి.
బాబు వెనక ఎవరు టికెట్ తీయలేదంట, నువ్వు కిందకి దిగు. లేదు సార్, తీసుకున్నారు సార్. దిగవయ్యా సార్. అరే దిగమంటే దిగు సార్, వదండి సార్. సార్ వెనకాల తీసుకున్నారు సార్, చెప్తుంటే వినరేంటి? దిగు. ఎవరు తీయలేదంట సార్, చేయండి సార్. చూపించు. ఎవరు తీసింది? ఏది చూపించు. ఎవరో చూపించవాయా? అమ్మాయి సార్. చూపించవాయా? సార్ ఆ పింక్ కలర్ సార్. ఏమా ఇటు చూడు. ఏమా నిన్నే నన్నా? ఈయన టికెట్ తీసావా? లేదు సార్, ఆయన ఎవరో నాకు తెలీదు. అయినా దారిని పోయే వాళ్ళందరికీ నేనెందుకు టికెట్ తీయాలి? సార్ అబద్ధాలు చెప్తుంది సార్. ఇదిగో ఆ అమ్మాయి నువ్వెవరో తెలియదు అంటుంది, నువ్వేమో తెలుసు అంటున్నావు. ఏంటి కథలు చెప్తున్నావా? అమ్మాయి మ్యాటర్ తెలియకుండా మీరు మాట్లాడుతున్నారు సార్. మ్యాటర్ లేదు, కోటర్ లేదు. టిప్ టాప్ గా డ్రెస్ వేసుకుని కటింగ్లు కొట్టడం కాదు, టికెట్ తీసుకోవడం తెలియాలి. ఏంటి సైడ్ కొడుతున్నావు అమ్మాయికి? ఎవరిని? దానికి అంత సీన్ లేదు సార్. నా దగ్గర సీన్స్ చెప్పదయా. డబ్బులుంటే ఫైన్ కట్టు, లేదా జీప్ ఎక్కు. ఇక బస్ వెళ్ళొచ్చు. రైట్ ఫైన్ కట్టుకుంటే అటు చూస్తావేట? సార్ వదలండి సార్. ఫైన్ కట్టు లేదా జీప్ ఎక్కు. కడతాను సార్, ఉండండి. కడతాను సార్. ఇదిగో కడతాను కదా. మీరు రసీదు రాయండి. 1942 లవ్ స్టోరీ ఏ థియేటర్లో? ఫస్ట్ హాఫ్ థియేటర్లో. రా పూజ, ఏంటి టైంలో ఇంకా నిద్రపోలేదా? టెన్షన్ గా ఉంటే నిద్ర ఎలా వస్తుంది చెప్పు? టెన్షన్ దేనికి? ఏదైనా ఎగ్జామ్స్ లో డింకి కొట్టావా? దానికి ఇంత టెన్షన్ పడాలా? వాసు అనే కుర్రాడు ఎఫ్ బ్లాక్ లో ఉంటాడు. ఇంత రాత్రైనా ఇంకా రాలేదు, దానికి టెన్షన్ పడుతున్నాను. ఎఫ్ బ్లాక్ లో వాసునా? ఒకవేళ ఆ పోరంబోక్ కాదు కదా? వాసుది కూడా తిరుపతే. అంటే వాడు ఇక్కడే ఉంటున్నాడా? నీకు వాసు తెలుసా? ఎఫ్ బ్లాక్ లో వాసునా? నాకు తెలీదు. అయినా ఈ వాసులు బోసులు నాకేం తెలుస్తారు? రోజు నువ్వెక్కే బస్ స్టాప్ లోనే అతను ఎక్కుతాడు. ఓ అలాగా? చామని చాయ్ రంగులో ఎత్తుగా బొద్దుగా చాలా అందంగా ఉంటాడు. ముఖ్యంగా అతని కళ్ళు. వర్ణించింది చాలు గాని ఆపు. దేశంలో ఎవడలా పోతే మనకెందుకు చెప్పు? వాడు రాకపోతే నువ్వెందుకు టెన్షన్ ఫీల్ అవడం? వెళ్ళి హాయిగా పడుకో. అది కాదు విజ్జి, అతను పెళ్లి కాని బ్యాచులర్. పైగా వాళ్ళ అమ్మా నాన్న ఎక్కడో దూరంగా ఉంటున్నారు. అతను ఒంటరిగా ఉంటున్నాడు. పాపం, మనమేగా అతను మంచి చెడ్డలు చూసుకోవాలి. ఏంటిది తెగ ఊపిలాట పడిపోతుంది? ఏంటంటి? అతని పేరే తేడాగా ఉంది. అతని పేరేంటి? ఎఫ్ బ్లాక్ వాసా, ఫ్రాడ్ వాసా? ఏదైతే ఆ పోరంబోక్ ఎక్కడో ఫుల్ గా మందు కొట్టి ఏ చెత్తకుప్ప దగ్గర దొర్లుతున్నాడో. వాడి గురించి బెంగపడతావేంటి? సేనొదిలిపోయిందనుకో. ఇంకాపుతావా? అతని గురించి నీకేం తెలుసు? అసలు నువ్వు అతన్ని చూసుండవు, అందుకే ఇలా తప్పుగా మాట్లాడుతున్నావు. హీఈస్ ఎ వెరీ నైస్ గై యు నో. అది కాదు పూజ, లోకం తీరు చెప్తున్నాను. లేట్ గా వచ్చే వాళ్ళ గురించి లైట్ గా తీసుకోకూడదు. ఒకవేళ మందులో టికెట్ తీసుకోకుండా బస్సులో చక్కర్లు కొడుతుంటే పోలీసులు పట్టుకొని జైల్లో పడేసి ఉంటారు. నీ నోట మంచి మాటలే రావా? పాజిటివ్ గా ఆలోచించవా? అసలు టికెట్ లేకుండా బస్సులో వెళ్లాల్సిన అవసరం అతనికేంటి? అలాగే జరిగితే పోలీసులు పట్టుకుంటారని ఎందుకు అనుకుంటున్నావు? పట్టుకోరా? టికెట్ తీసుకోకుండా వెళ్లే వాళ్ళందరినీ పోలీసులు పట్టుకుంటారా? అసలు నీతో వచ్చి చెప్తున్నాను చూడు. ఏం చేసి ఉంటాడబ్బా? పోలీసులకి డబ్బు కట్టేసి ఉంటాడు. అర్థం నుంచి ఏం చేస్తాడు? ఇది ఇక్కడ కూడా తగలడిందా? దీన్ని వదలను. ఏంట్రా చంపేసేలా చూస్తున్నావు? చూడ్డం తప్ప ఏం చేయలేవులే. తప్పించుకున్నావు కదూ, ఈసారి తప్పించుకోలేవు. ఇరికించి ఇరగొట్టిస్తా. నేను ఆల్రెడీ తిరుపతిలో వదిలేసానే. చచ్చినా నిన్ను ఇక్కడ మాత్రం వదలను. ఈ ఊరి నుంచి నిన్ను తరిమి కొట్టించకపోతే నా పేరు వాసుగాడే కాదు. నన్ను ఊరి నుంచి తోలేయాలని కలలు కంటున్నావా? హొరై పుస్కి, నువ్వు నా కాళ్ళ మీద పడి జన్మలో ఇక నీ జోలికి రాను, నన్ను వదిలే విజ్జి అని బోరున ఏడ్చేలా చేస్తాను చూడరా. ఈ కోరకంచిని ఊరికి వదలకూడదురా. దీన్ని అమ్మో. ఏంట్రా భయపడి పారిపోయావా? ఒరేయ్ చెప్పు సుల్తాన్, నాకే చెప్పు చూపిస్తావా? నిన్ను ఏయ్, ఈ బాటా జోబ్తో కొట్టానంటే నీ బుగ్గ బూరైపోద్ది. ఈ రోజు నీ తల పగులుద్దిరా. ఆపని డమ్మ డొక్కు డయ్య డారి డుండల కంచెల పింజల గింజ. డాక్టర్ హలో హలో, ఇటు ఎక్కడ? ఓహో డాక్టర్, నాకు కన్ను కనిపించట్లేదు. కన్ను బీకి కాకులు కేసారా? హలో, 2 కళ్ళు బాగానే ఉన్నాయే, 3వ కన్నే కనిపించట్లేదు. ముందా సెల్ తీసి మొహం పగలగొట్టినాడు అడుగు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.